ఓకే. ఏపీ జాగ్రఫీలో భాగంగా ఇంతకు ముందే నదుల గురించి బ్రీఫ్‌గా చెప్పుకున్నాం. కాకపోతే నేనొక క్వెషన్ అడిగాను గదా! ఆ క్వెషన్ ఏంటంటే గోదావరి నది యొక్క పొడవెంత? సో, టోటల్ పొడవు కాదిక్కడ. గోదావరి నది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవహించే దూరం ఎంత అని అడిగాడు. అది లాస్ట్ ఇయర్ క్వెషన్ అనమాట. అంటే కోర్ట్ జాబ్స్ ఇంతకుముందు జరిగాయి 2023లో. అప్పుడు అడిగిన క్వెషన్ అనమాట. సో, అలాంటి క్వెషన్సే ఈ ఇయర్ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! అనే ఉద్దేశ్యంతోన ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నదుల యొక్క డీటెయిల్ నోట్సు ఈ పీడిఎఫ్‌లో ఇవ్వడం జరిగింది. సో, దీని గురించి ఈరోజు క్లాసు. సో, నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోలేము అనుకున్న వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకుంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, అక్కడ మీకు ఈ నోట్స్ మొత్తం దీంతో పాటు ఇంతకుముందు జరిగిన క్లాసెస్ అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఆ క్లాసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. దాంతో పాటు అప్పుడు ఇచ్చిన నోట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అన్నీ ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా? సో, జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి. లేదంటే నోట్స్ అయితే రాసుకోండి. కంపల్సరీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి ఈ నదీ వ్యవస్థ నుంచి. ఇంక లేట్ చేయకుండా మనం ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులు మొత్తం ఎన్ని నదులున్నా కూడా మనకి మెయిన్‌గా ఇంపార్టెంట్‌గా ఎన్ని నదులున్నాయంటే 8 నదులున్నాయండి. కృష్ణా నది, గోదావరి, పెన్నా, తుంగభద్ర, నాగావళి, వంశధార, చంపావతి, గుండ్లకమ్మ. ఇంకా ఈ నదులకి అనుసంధానంగా కొన్ని ఉపనదులు కూడా ఉంటాయి. సో, వాటి గురించి కూడా డీటెయిల్‌గా నేర్చుకుందాం. సో, ఎక్కడ పుట్టాయి, ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయి, ఎంత దూరం ప్రవహిస్తున్నాయి, సో, వీటి ఉపనదులేంటి, ఇవన్నీ అంటే సముద్రంలో ఎక్కడ కలుస్తాయి ఇవన్నీ చెప్పుకుందాం. సో, డీటెయిల్‌గా ఉంటది నోట్సు. సో, క్లియర్‌గా చూసుకుందాం. ఫస్ట్ కృష్ణా నది. కృష్ణా నది ఎక్కడ పుట్టింది? కృష్ణా నది వచ్చేసి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా! పశ్చిమ కనుమలో మహాబలేశ్వరం వద్ద జన్మించిందనమాట. సో, పశ్చిమ కనుమలో ఎత్తు ఉంటాయి కదా! అంటే ఒక ఈ మహాబలేశ్వరం వద్ద 1337 మీటర్ల ఎత్తు నుంచి ఇది కృష్ణా నది పుడుతుందనమాట. అంత ఎత్తులో ఉద్భవించి అక్కడి నుంచి ప్రవహిస్తూ వస్తదనమాట. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ప్రవేశిస్తది? సో, చాలా సార్లు అడిగే క్వెషన్ ఇది. అంటే ఎక్కడి నుంచి ఆంధ్రాలోకి ఎక్కడ ఎంటర్ అవుతది? మామూలుగా మనకి ఇండియన్ జియోగ్రఫీలో చూసుకుంటే బ్రహ్మపుత్ర నది ఎక్కడ ఎంటర్ అవుతది? తర్వాత సింధు నది ఎక్కడ ఎంటర్ అవుతది? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారనమాట. సో, మనకు కూడా ఇప్పుడు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ నది మనకి ఇది మహారాష్ట్రలో పుట్టింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రాలోకి వస్తదనమాట. సో, ఆంధ్రాలో ఎక్కడ ఎంటర్ అవుతదంటే తంగడి గ్రామం దగ్గర ఎంటర్ అవుతదనమాట. సో, కర్నూలు జిల్లాలోని తంగడి గ్రామం దగ్గర ఈ కృష్ణా నది అనేది ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తుందనమాట. కర్ణాటక నుంచి వస్తది. మొత్తం పొడవు వచ్చేసి 1400 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంత దూరం ప్రవహిస్తదంటే 400-450 కిలోమీటర్లు ప్రవహిస్తదనమాట. ఏ ఏ జిల్లాల గుండా కూడా ప్రవహిస్తదని అడగొచ్చండి. కృష్ణా నది ఈ కింది ఏ ఏ జిల్లాలో ప్రవహిస్తుంది అని అడగొచ్చు. కర్నూలు, నంద్యాల, కృష్ణా, గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లా. ఇప్పుడు కొత్త జిల్లాల ఆధారంగానే నోట్స్ రాశాను. సో, ఈ 5 జిల్లాల నుంచి మనకి కృష్ణా నది అనేది ప్రవహిస్తుందనమాట. సో, కృష్ణా నది ఉపనదులేవి? ఈ కింది వాటిలో కృష్ణా నది ఉపనదులేవి అని కూడా అడగొచ్చు. సో, భీమా నది, తుంగభద్ర నది, మలప్రభ, ఘటప్రభ, మూసి ఈ నదులు కృష్ణా నది యొక్క ఉపనదులనమాట. సో, మన దీంట్లో కూడా మళ్ళా ఇంపార్టెంట్ ఏంటంటే తుంగభద్ర నది ఇంపార్టెంట్. సో, ఇక్కడ తుంగభద్ర నది ఎక్కడ జన్మించింది అని అడగొచ్చు. కర్ణాటకలో జన్మించింది. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ కలుస్తది అంటే తుంగభద్ర వచ్చేసి శ్రీశైలం వద్ద కలుస్తదండి. సో, మూసీ నది తెలంగాణలోని వికారాబాద్ సమీపంలో అది ఉద్భవిస్తది. సో, ఎక్కడ కనిపిస్తదంటే వడపల్లి సమీపంలో కలుస్తదనమాట. సో, ఎక్కడ జన్మించిందో చెప్పినాము. ఈ నదితోనే ఎక్కడ కలుస్తుందో కూడా చెప్పినాం. సో, అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ నది చుట్టుపక్కల ఉండే పుణ్యక్షేత్రాలు ఏంటి? కృష్ణా నది చుట్టుపక్కల ఉండే పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం చాలా ఇంపార్టెంట్. శ్రీశైలం ఎక్కడుంది అని అడగొచ్చు. అంత చిన్న క్వెషన్స్ అడగకపోవచ్చు. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం మన శ్రీశైలం కదా! నెక్స్ట్ అమరావతిలో కూడా ప్రవహిస్తుంది. నెక్స్ట్ ముఖ్యమైన ఆనకట్టలేవున్నాయి. శ్రీశైలం ఆనకట్ట ఇంపార్టెంట్. కర్నూలులో జల విద్యుత్ మరియు నీటిపారుదల కోసం ఇంపార్టెంట్. తర్వాత నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నది పైన కట్టారు? ఇలాంటి క్వెషన్స్ అడగొచ్చు. ప్రకాశం బ్యారేజ్ ఏ నది పైన కట్టాడు? పులిచింతల ప్రాజెక్టు ఎక్కడ కట్టారు? ఏ నది పైన కట్టారు? ఇలాంటివి కూడా అడుగుతాడు. సో, గుర్తుపెట్టుకోండి. పులిచింతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? గుంటూరు జిల్లాలో ఉంది. చిన్న చిన్న క్వెషన్స్ మిస్ చేసే ఛాన్స్ ఉంది. ఏపీ జాగ్రఫీ అన్నారు కదా! జాగ్రఫీ అంటే ఏముండదు. ఇలాంటివి ఉంటాయి. సో, ఇలాంటివి ఒక్క బిట్ మిస్ అయినా కూడా మనకి మన జాబ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డీటెయిల్‌గా కూర్చొని రివిజన్ చేసుకోండి. బాగా చదువుకోండి. ఓకేనా? సముద్రంలో ఎక్కడ కలుస్తది? కృష్ణా నది సముద్రంలో కలిసే ప్లేస్ ఏంటి? సో, కృష్ణా నది సముద్రంలో అంశల దీవి వద్ద కలుస్తది. ఎక్కడ కలుస్తది? బంగాళాఖాతంలో కలుస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏవైనా ఇంపార్టెంట్ ఉన్నాయంటే కృష్ణా నది భారతదేశంలో యొక్క 4వ అతి పొడవైన నది అనమాట. సో, నెక్స్ట్ గోదావరి నది. గోదావరి నది గురించి ఇది ఎక్కడ పుడుతది? మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పుడుతది. త్రయంబకేశ్వరం దగ్గర పుడతదనమాట. 2 కూడా మహారాష్ట్రలోనే పుడతాయి. ఒకటి మహాబలేశ్వరం దగ్గర పుడుతది. ఇంకోటి త్రయంబకేశ్వరం దగ్గర పుడతదనమాట. ఆంధ్రప్రదేశ్‌లోకి ఎప్పుడు ప్రవహిస్తుంది? ఇది తెలంగాణ నుంచి వస్తది మనకి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాసర సమీపంలో వస్తదనమాట. అంటే తెలంగాణ నుంచి వస్తది ఇది.
మొత్తం పొడవు ఎంత ఉంది? గోదావరి నది పొడవు వచ్చేసి 1420 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 770 కిలోమీటర్లు ప్రవహిస్తది. సో, ఏ జిల్లాలంటే అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలు గుండా ప్రవహిస్తది. ఉపనదులు ఏవున్నాయి? ప్రాణహిత, మంజీరా, ఇంద్రావతి, శబరి, పూర్ణ. సో, వాటి గురించి మళ్ళా శబరి ఎక్కడ జన్మిస్తది? ఒడిశాలోని కోరాపుట్. ఎక్కడ కలుస్తుంది? కూనవరం వద్ద. ఇంద్రావతి ఒడిశాలో జన్మిస్తే భద్రాచలం సమీపంలో కలుస్తది. సో, ఇలా డీటెయిల్‌గా రాసుకున్నాం నోట్స్. నెక్స్ట్ పుణ్యక్షేత్రాలు ఏవేవి ఉన్నాయి? మనకి రాజమండ్రి ఇంపార్టెంట్, భద్రాచలం ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతర్వేది కూడా ఇంపార్టెంట్. అంతర్వేది నరసింహస్వామి. సో, అక్కడ సముద్రంలో కలిసే చోటు అనమాట ఇది. అంతర్వేది దగ్గర కలుస్తది. ఇంకా ముఖ్యమైన ఆనకట్టలు ఏమున్నాయంటే ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మా ఫ్రెండ్ అడిగినా కానీ చెప్పలేకపోయాడు. పోలవరం ప్రాజెక్టు ఏ నది పైన నిర్మించున్నారా అన్నా కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి, ఇది పోలవరం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. అసలు ఏ నది పైన కడుతున్నారో కూడా తెలియకపోతే కష్టం కదా. నెక్స్ట్ గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ సముద్రంలో కలిసే చోటు చెప్పే కదా, అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకా దక్షిణ గంగా అంటారండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సీలో చాలా సార్లు అడిగారు క్వశ్చన్. కింది నదుల్లో ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు? సో, దక్షిణ గంగా, వృద్ధ గంగా అని కూడా అంటారండి. నెక్స్ట్ పెన్నార్ నది అండి. పెన్నా నదిని పెన్నర్ నది అని కూడా అంటారు. పెన్నా నది కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో జన్మిస్తుంది, నంది హిల్స్ వద్ద. సో, నంది హిల్స్ దగ్గర 1400 మీటర్ల ఎత్తు నుంచి ఉద్భవిస్తుంది అనమాట. సో, ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే సత్యసాయి జిల్లా హిందూపూర్ సమీపంలో ఎంటర్ అవుతుంది కర్ణాటక నుంచి. మొత్తం పొడవు 597 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో 350 నుంచి 400 కిలోమీటర్ల మధ్యన ప్రవహిస్తుంది అనమాట. సత్యసాయి, అనంతపురం, కడప, నెల్లూరు ఈ జిల్లాలు గుండా ప్రవహిస్తుంది. ఇది వచ్చేసి సీజనల్ రివర్ అండి. వాటర్ చాలా తక్కువ ఉంటాయి, మధ్యలోనే ఎండిపోతుంది ఈ నది. సో, దీనికి కూడా ఉపనదులు ఉన్నాయి. చిత్రవతి, పాపాగ్ని, చెయ్యేరు మరియు కుందేరు. ఇంకా ఈ చిత్రవతి అనేది కర్ణాటకలోని చిక్బల్లాపూర్లోనే జన్మిస్తుంది. సో, అక్కడ నుంచి తాడిపత్రిలో కలుస్తుంది అనమాట. తర్వాత చెయ్యూరు అన్నమయ్య జిల్లాలో ఉద్భవిస్తుంది. సో, చిన్న చిన్న నదులని తీసిపారేద్దండి. కరెక్ట్గా క్వశ్చన్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. చెయ్యూరు ఏ జిల్లాలో ప్రవహిస్తుంది అని కూడా అడగచ్చు. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను స్పీడ్గా చెప్పినా కూడా మీరు కూడా స్పీడ్గా వెళ్ళిపోద్దు. ఈ నోట్స్ని నిదానంగా చూసుకొని రాసుకోండి. మీకు అర్థమయ్యేటట్లు కూడా రాసుకోండి. నేనైతే నీట్గానే రాసాను అనుకుంటా. మీకు ఇంకా నీట్గా రాసుకునేటట్లుంటే రాసుకోండి. మిస్ అయితే చేసుకోవద్దండి. ఇంకా ఇది ఒక 24 అవర్స్ 48 అవర్స్ కూడా పెడతా. నీట్గా రాసుకోండి. నెక్స్ట్ తిరుమల దీని పక్కన లేదు కానీ దీని ఉపనదులు ఉన్నాయి కదా, ఇవన్నీ తిరుమల కొండల నుంచి ప్రవహిస్తాయి అనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోమశిల ప్రాజెక్టు పెన్నా నది పైన ఉంది. సో, నెల్లూరులో సోమశిల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందంటే నెల్లూరు జిల్లాలో ఉంది. ఇంకా సోమశిల, సంగం బ్యారేజ్, మైలవరం ఆనకట్ట ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ కూడా పెన్నా నది మీద ఉన్నాయి. ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో ఉంటుంది. మైలవరం ఒకటి కడప జిల్లాలో ఉంటుందండి. నెక్స్ట్ సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే ఉట్కూరు అనే గ్రామం దగ్గర కలుస్తుంది. నెల్లూరు జిల్లా ఉట్కూరు వద్ద, గ్రామం కాదు ఉట్కూరు వద్ద కలుస్తుంది. ఇంకా తుంగభద్ర అండి. తుంగభద్ర కూడా కర్ణాటకలో జన్మిస్తుంది. శివమొగ్గ జిల్లాలో కూడ్లి వద్ద జన్మిస్తుంది అనమాట. ఇది తుంగ, భద్ర అనే 2 నదుల కలయికతో ఏర్పడుతుంది అనమాట. కర్నూలులో మంత్రాలయం ఉంటుంది కదా, మంత్రాలయం దగ్గర ఇది ఏపీలోకి ఎంటర్ అవుతుంది. సో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 150 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 530 కిలోమీటర్లు పొడవు ఉంది. ఉపనదులు వచ్చేసి హగరి, వేదవతి అని కూడా అంటారు. నెక్స్ట్ హగరి వచ్చేసి బళ్ళారి జిల్లాలో జన్మిస్తుంది. అంద్రి వచ్చేసి కర్నూలులోనే ఉంటుంది. సో, కర్నూలులోనే కలుస్తుంది. ఇంకా ముఖ్య పుణ్యక్షేత్రాలు మంత్రాలయం, అలంపూర్ తెలుసు కదా మనకి, జోగులాంబాలయం 18 శక్తిపీఠాల్లో ఒక ఇంపార్టెంట్ ఒకటి శక్తిపీఠం. నెక్స్ట్ ముఖ్య ఆనకట్టలు వచ్చేసి తుంగభద్ర ఆనకట్ట, సుంకేశ్వర బ్యారేజ్. ఈ 2 ఇంపార్టెంట్. సో, ఈ 2 కూడా కర్నూలులోనే ఉన్నాయి. సముద్రంలో ఎక్కడ కలుస్తాయి అంటే సముద్రంలో కలవదు. సో, ఇది కృష్ణా నదిలో కలుస్తుంది అనమాట. కృష్ణా నదికి ఉపనది తుంగభద్ర కాబట్టి కృష్ణా నదిలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? అలంపూర్లో కలుస్తుంది. సో, ఇవి తుంగభద్ర గురించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నాగావళి నది. ఇది ఒడిశాలోని కలహండిలో జన్మిస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే విజయనగరం జిల్లాలోని బాలాజీపేట సమీపంలో ఎంటర్ అవుతుంది. మొత్తం పొడవు 217 కిలోమీటర్లు అయితే ఆంధ్రప్రదేశ్లో 100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సో, ఏ జిల్లాలు గుండా ప్రవహిస్తుంది అంటే విజయనగరం, శ్రీకాకుళం. దీని ఉపనదులు ఏమన్నాయంటే జంజావతి, బర్హ మరియు బల్దియా. జంజావతి ఇంపార్టెంట్ అండి, ఒడిస్సాలో పుడుతుంది. పార్వతీపురంలో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ శ్రీకూర్మం ఇంపార్టెంట్. ఈ మధ్యన కొంచెం యూట్యూబ్ వీడియోస్లో ఎక్కువ ఫేమస్ అవుతుంది కదా శ్రీకూర్మం అంటే. శ్రీకాకుళం జిల్లాలో విష్ణుమూర్తి ఆలయం అనమాట. ఏ జిల్లాలో ఉంది కూడా అడగచ్చు. ఈ ఇంపార్టెంట్ ఈ పుణ్యక్షేత్రాలను ఎందుకు పెట్టానంటే క్వశ్చన్ అడుగుతాండి. లాస్ట్ టైం కోటప్పకొండ క్వశ్చన్ అడిగాడు కదా, అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. శ్రీకూర్మం ఏ జిల్లాలో ఉంది అని కూడా అడగచ్చు. శ్రీకూర్మం ఏ దేవుడికి సంబంధించింది? శివుడా, విష్ణువ, బ్రహ్మ, శక్తి, ఇలా కూడా అడగచ్చు అనమాట. సో, అందుకే చెప్తున్నా. ఇంకా అరసవల్లి సూర్య దేవాలయం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ముఖ్యమైన ఆనకట్టలు తోటపల్లి బ్యారేజ్, జంజావతి ప్రాజెక్టు ఎక్కడ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సముద్రంలో కలిసే స్థలం ఎక్కడ? నాగావళి, శ్రీకాకుళం జిల్లాలో కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
నెక్స్ట్ ఇది ఉత్తరాంధ్రకి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వంశధార నది. ఇది ఎక్కడ కలుస్తదంటే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోన తూర్పు కనుమల్లో ఉద్భవిస్తుందనమాట. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం, మన్యం జిల్లాలో సాలూరు సమీపంలో ప్రవేశిస్తది. మొత్తం పొడవు వచ్చేసి 254 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్‌లో 100 కిలోమీటర్లు ప్రవహిస్తది. ఉపనదులు వచ్చేసి మహేంద్ర తనయ, పెద్దగిడ్డ. సో మహేంద్ర తనయ కూడా ఒడిశాలోనే పుడుతది. పాతపట్నం సమీపంలో కలుస్తున్న పుణ్యక్షేత్రాలు ఏమున్నాయంటే పాతపట్నం, ఇది అంత పెద్ద ఫేమస్ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి అంతే. గొట్ట బ్యారేజ్ ఇంపార్టెంట్ అడగచ్చు. నెక్స్ట్ సముద్రంలో కలిసే స్థలం వంశధార కళింగపట్నం వద్ద కలుస్తుంది అనమాట. నెక్స్ట్ చంపావతి నది. చంపావతి నది విజయనగరంలోనే సప్పర్ల సమీపంలో తూర్పు కనుమలో ఉద్భవిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లోనే పుడుతుంది కాబట్టి దీని ప్రవేశం అవసరం లేదు. మొత్తం పొడవు 70 కిలోమీటర్లు. ఇంకా విజయనగరం జిల్లా గుండా ప్రవేశిస్తుంది. దీనికి ఉపనదులు అయితే ఏం లేవు, కాకపోతే స్థానికంగా పుణ్యక్షేత్రాలు కూడా లేవు, చిన్న చిన్న నదులు కదా ఇవి. నెక్స్ట్ ముఖ్య ఆనకట్టలు కూడా లేవు. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే విజయనగరం జిల్లా కొనడ వద్ద కలుస్తుంది. నెక్స్ట్ గుండ్లకమ్మ నది, అది నంద్యాల జిల్లాలో గుండ్ల బ్రహ్మేశ్వరం సమీపంలో జన్మిస్తుంది. ఇది సో ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎంటర్ అవుతుందని చెప్పాల్సిన అవసరం లేదు. 220 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నంద్యాల, ప్రకాశం, బాపట్ల జిల్లా గుండా ప్రవహిస్తుంది అనమాట. దీనికి ఉపనదులు ఏం లేవు. సో నల్లమండల కొండల నుంచి వస్తాయన్నమాట, చిన్న చిన్న పిల్ల కాలువలు కలుస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు త్రిపుర, అంతకు ముందాక చెప్పాం కదా, కొట్టప్పకొండ. సో ప్రకాశం జిల్లాలో శివునికి అంకితమైన ఆలయం. ఏ దేవునికి సంబంధించి అని కూడా అడుగుతాడు, ఎప్పుడు జాతర జరుగుతుంది అని కూడా అడిగినాడు లాస్ట్ టైం. సో శివరాత్రి జరుగుతుందని ఆన్సర్ అది. సో ఇవ్వండి మనకి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో సంబంధించి నదులకు సంబంధించి. ఇంకా ఏవైనా మీకు పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలంటే చెప్పండి, చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కొంతమంది పీడిఎఫ్ నోట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారండి. సో మీకు ఇలా ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఇలా పోస్టులు కనిపిస్తాయి కదా, పోస్ట్ అని కనిపిస్తాయి కదా, ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పైన ఒక లింక్ కనిపిస్తుందండి. పోస్ట్లోనే నీకు ఫస్ట్లోనే ఒక పోస్ట్ ఉంటుంది. సో ఆ పోస్ట్లో బ్లూ లైన్ ఉంది కదా, ఆ బ్లూ లైన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో 2 పోస్టులు ఉంటాయి. ఒకటి 3 వీక్స్ బ్యాక్ కూడా ఒక పోస్ట్ పెట్టా. ఆ బ్లూ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది, టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పాలిటీ నోట్స్ కానీ, తర్వాత కరెంట్ అఫైర్స్ కానీ, తర్వాత ఏపీ పారాజంబల్స్ కానీ, జాగ్రఫీ కానీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్లోనే చెప్పినా కదా, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, ఇవన్నీ నోట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు వీటిని చదువుకోవచ్చు, లేదంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో పాలిటీ నోట్స్ నేను గ్రూప్ 2కి సంబంధించిన పాలిటీ నోట్స్ కూడా ఇచ్చేసాను. ఆ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ ఇచ్చేసాను. సినోనియమ్స్ కూడా ఇచ్చేసాను. సో అన్ని పీడిఎఫ్స్ గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.